మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమై ఉండవాలని జగత్తు పునాది వేయబడి మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాము. క్రీస్తు మనతో పరమమైన దేవుడు సంబంధ బాంధవ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఆలోచించారు. ఏంటో సంబంధ బాంధవ్యం అంటే దేవుని ఎదుట పరిశుద్ధుల నిర్దోషమై ఉండాలి అంటే మొదట దేవుడికి మనం ఏమై ఉండాలి? కుమారులమై ఉండాలి. అవునా? మన మానవ దేహానికే లింగ మనగా మానవ దేహానికి పురుషుడు స్త్రీ అని ఉంటది, కానీ ఆత్మకి పురుషుడని స్త్రీ అని కానీ లేదు. కాబట్టి దేవుడు మనము మానవ దేహంలో ఉన్న మనము ఒక స్త్రీ పురుషుడని మనం ఆలోచన చేస్తున్నామే, కానీ దేవుడు ఏమైనా ఆలోచన చేస్తాడంటే స్త్రీ అయినా కానివ్వండి పురుషుడైనా కానివ్వండి సర్వ మానవాళిలో ఉన్న ఆత్మని